నమస్తే, మీ లండన్ మాము. ఈరోజు మనం ఒకే ట్రిప్లో అటు రిషి పార్క్లోని రాయల్ జింకలను, ఇటు వాట్ఫర్డ్ ఇస్కాన్ ఆలయంలోని అద్భుతమైన ప్రశాంతతను చూడబోతున్నాం. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లండన్ మాము. నమస్కారం. చూడండి, ఇక్కడ ఈ బుషీ పార్క్లో జింకలు మన దగ్గరగా, ప్రకృతి దగ్గరగా మన దగ్గరగా ఉన్నాయి. చూడండి, చూడడానికి చాలా అందంగా, కన్నుల వింపుగా ఉన్నాయి. చూడండి, ఇది పార్క్ ఏకంగా 1100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. లండన్కి కొంచెం దూరంలో హ్యాంప్టన్ దగ్గరలో 1100 ఎకరాల్లో ఉందన్నమాట. ఇదంతా చూసారా, చాలా పెద్దది, ప్రకృతికి బాగా దగ్గరగా. చూసారా, ఈ గార్డెన్ చూడండి ఒకసారి. మా వ్యూవర్స్కి, మా తెలుగు సోదరులకి సోదరులకి మేము ఒకసారి చూపించమ్మా. ఇదంతా ఈ పార్క్ ఇది రాయల్ పార్కుల్లో రెండవది అన్నమాట. రెండవది అతిపెద్దమైన రెండవ పార్క్. హౌ బ్యూటిఫుల్. ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ సంరక్షణ తక్కువగా ఉండడం వల్ల మనకి ఇంపార్టెన్స్ రాదన్నమాట. హౌ బ్యూటీ, ఎంత అందంగా ఉందో చూసారా. ఇది బుషీ పార్క్లో ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. ఇది లండన్కి దూరంలో ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ బుషీ పార్క్ 1100 ఎకరాల్లో ఉందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. చూడండి, ప్రకృతి దగ్గరగా, నేచర్కి దగ్గరగా, నేచర్ లవర్స్కి చాలా 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 ఇంప్రెస్ అవుతారు. మర్చిపోకండి నెక్స్ట్ టైం లండన్ వచ్చినప్పుడు. ఈ జింకలు చూసారా, మనుషులు భయపడకుండా స్వేచ్ఛగా దగ్గరగా ఉన్నాయి. అందువల్ల టూరిస్టులు చాలామంది వచ్చి చాలా హ్యాపీ పొందుతారు అన్నమాట. చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో. ఈ బుషీ పార్క్ యొక్క ప్రత్యేక ఆకర్షణ. జింకలు బాగుంటుంది, 1100 ఎకరాలు, ప్రకృతి, నేచరు, స్వాన్లు, అది దీని యొక్క ఆకర్షణ. ఫుడ్ కోసం వెళ్తున్నట్టున్నాయి, ఫుడ్ కోసం వెళ్తున్నాయి. ఎండిపోయిన గడ్డి చూసారా. ఇక్కడ ఎండాకాలం మన ఇండియాలో ఎండలాగా ఉంది. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. హాయ్ వ్యూవర్స్, మళ్ళా మీకు మరి ప్రత్యేకమైన ఆకర్షణ ఇది. దీన్నే డైనా ఫౌంటైన్ అంటారు. చూసారా, చుట్టూ కొలను, దాని వెనకాల స్వాన్ అంటారు కదా మన ఇండియాలో. స్వాన్ అంటే రాజహంసలా తెల్లగా ఉన్న చూసారా. ఇక్కడ ఉన్న చుట్టూ ఉంటుంది. ఇది 17వ శతాబ్దానికి చెందిన కాంస్య విగ్రహం అన్నమాట. వెరీ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. ఇంకా కొంచెం ఎండ ఎక్కువ ఉన్న వల్ల గడ్డి అది పోయింది, కానీ లేకపోతే చాలా బ్యూటిఫుల్గా పచ్చదనం, ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. సో బ్యూటిఫుల్. ఐ థింక్
తప్పకుండా వచ్చినప్పుడు హ్యాంప్టన్ రండి. ఇది లండన్కి ఒక గంట జర్నీ అంతే బై ట్రైన్. చూడండి ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి చూపించండి సార్. ఈవెన్ నేచర్ కాకుండా కూడా ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధ టైంలో ఐసెన్హోవర్ అనే ఒక సైనిక అధికారి ఇక్కడ కూర్చుని రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రణాళికలు ఇక్కడే చేసేవారు అంట. ఇది ఒక రాజకీయంగా కూడా దీనికి ఒక ప్రసిద్ధి ఉందన్నమాట. ఈ నానుడి ఇలా జనాలు చెప్పుకుంటూ ఉంటారు, ఇక్కడే చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ప్లాన్లో ఇవి చేసేవారు అని చెప్పేసి. ఈ రోజుని మనం హరే రామకృష్ణ మఠానికి వచ్చాం. ఇది యాక్చువల్గా వాట్ఫోర్డ్లో ఉంది. లండన్ నగరానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఈ వాట్ఫోర్డ్లో ఈ ఆశ్రమం ఉంది. మనం లోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం. హరే రామకృష్ణ మిషన్ గురించి ఇంకా వివరంగా చెప్తాను. అంతా చూడండి, ఇక్కడ చూడు, పచ్చని చెట్లు, ప్రకృతికి దగ్గరగా 47 ఎకరాల ఈ స్థలం ఇది. హరే రామకృష్ణ టెంపుల్ ఇది. మన గుడి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. చూడండి, చుట్టూ ప్రకృతి వాతావరణం, ఫౌంటైన్, ఇది ఆ బీటిల్లో ఉన్న మ్యూజిషియన్ జార్జ్ హారిసన్ ఈ 78 ఎకరాలు కూడా కానుకగా మన గురువు గారైన ప్రభుపాదం గారికి కానుకగా ఇచ్చారు 1973 సంవత్సరంలో. రిసెప్షన్ ఏరియా ఇక్కడ, టెంపుల్ రిసెప్షన్ ఇక్కడ. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ 73 ఎకరాల్లో ఈ హరే కృష్ణ మఠం ప్రభుపాదం గారు ఇక్కడ గురువు గారు స్థాపించారు. దీన్ని 1973లో జార్జ్ హారిసన్ మ్యూజిక్ కళాకారుడు దీన్ని 73 ఎకరాలు కూడా గురుగారికి ఇచ్చారు. దాన్ని ఇలా డెవలప్ చేశారు అంత అందంగా.